హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేభిలాషి జేఎస్ పవజన్. ఈరోజు మనకి అనుభవంలోకి వస్తే కానీ అర్థం కాని కొన్ని జీవిత సత్యాల గురించి తెలుసుకుందాం. మనిషి ఆకర్షణలకు లొంగడం మానవ నైజం. కంటికి రమణీయంగా కనబడే దృశ్యానికి మనిషి ఆకర్షితుడు అవుతుంటాడు. ఆకర్షించే దృశ్యాలు దగ్గరగా ఉన్నప్పుడు వాటి నైజం తెలుస్తుంది మనకి. దూరంగా ఉండే దృశ్యాల్లోని వాస్తవం ఏంటో తెలియదు. అందుకే దూరపు కొండలు నున్నమనే సామెత మనకు తెలిసిందే. దూరంగా ఉన్న వస్తువు ఏదైనా రమణీయంగా కనబడుతుంది. వాస్తవాన్ని మరుగున పరిచే స్వభావం అందులో ఎక్కువ. దూరంగా నున్నగా కనిపించిన కొండలకు దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఏంటి ఇంత గరుకుగా కఠినంగా ఉన్నాయేంటి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దూరం నుంచి కనబడినంతా నిజం కాదని, కళ్ళు మోసం చేశాయని అప్పుడు మనకు తెలిసి వస్తుంది. ఆకాశ వీధిలోకి మనం దృష్టి సారించినప్పుడు కనబడే సూర్య, చంద్రులు, తారలు, గ్రహాలు వింతగొలుపుతాయి మనకు. వెన్నెల రేయి ఆకాశంలో చూస్తుంటే ఆ చందమామను చేరుకొని ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మనకి. ఇవన్నీ దూరం నుంచి చూసి మైమరిచే విషయాలే కానీ అసలు నిజాలు కావని మనిషికి తెలియాలంటే వాటి దగ్గరకు వెళ్ళి చూడాల్సిందే. మనిషి ఊహల్ని అభూత కల్పనలేనని, అసలు విషయాలు కావని శాస్త్రవేత్తలు పరిశోధనలో చాటారు. ఇక్కడ కూడా దూరపు కొండలు నున్నపైన సామెత వర్తిస్తుంది. బిడ్డకు గూర ముద్దలు తినిపిస్తూ తల్లి పాడే చందమామ రావే జాబిలి రావే అనే పాట ఎలాంటిదో మనిషి ఊహ కూడా అలాంటిదే. ఊహలన్నీ అనుభూతికి మాత్రమే పరిమితాలు. వాటికి వాస్తవికత శూన్యమే. ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సామెత వర్తిస్తుంది. చలనచిత్రాలను చూస్తున్నప్పుడు కనబడే రమణీయ దృశ్యాలలో వాస్తవాలు వేరే విధంగా ఉంటాయి. దృశ్యం ఎప్పుడైనా మనిషిని మైమర్పిస్తుంటుంది. ఆ దృశ్యాలని నిజాలే అనుకుంటే పొరపాటే. మనిషి ఎప్పుడు భ్రాంతికి లోనవుతాడని, వాస్తవాన్ని గ్రహించలేడని వేదాంతుల మాట. ఈ భ్రాంతి ఎలా ఉంటుందో తెలియడానికి మనం తాళును చూసి పాము అనుకుని భయపడటం, గాజు ముక్కను చూసి స్ఫటికం అని నమ్మడం వంటి విషయాలు తోడ్పడతాయి. మెరుస్తూ కనిపించిందంతా బంగారం కాకపోవచ్చు, రాళ్లన్నీ రత్నాలు కాకపోవచ్చు. మనం దేనికైనా లోతైన పరీక్ష జరపాలి. అప్పుడే అసలు స్వరూపం బయటపడుతుంది. మనం ఒక మనిషిని కూడా దూరం నుంచి చూసి అతడి నిజ స్వరూప స్వభావాలను అంచనా వేయడం సాధ్యం కాదు. ఆ మనిషితో కొంతకాలం సహచర్యం చేసినప్పుడే అతడి నైజం మనకు తెలిసి వస్తుంది. అందం అనేది గుణాత్మకం కాకపోవచ్చు. అందంగా లేనంత మాత్రాన గుణం లేదని నిర్ధారించడం సరైన విషయం కాదు. దేనికైనా పరీక్ష ముఖ్యం, శోధన మరీ ముఖ్యం. మనిషి భ్రాంతికి లోనవుతూ ఉంటాడు. దీనికి కారణం అతని మనోదౌర్బల్యమే. మనసు దృఢంగా ఉంటే భ్రాంతికి లోను కాకుండా నిజాన్ని తెలుసుకోగల శక్తి అతనికి అలవడుతుంది. అదే మనిషిని కాపాడుతుంది కూడా. వేదాంతాలు కూడా ఈ కనబడే జగత్తు అంతా ఒక భ్రాంతి అని, లేనిది ఉన్నట్లుగా కనబడుతుందని అంటుంటారు. కనబడుతున్న ప్రపంచాన్ని భ్రాంతి అని ఎలా అనుకుంటాం అని కొందరు ప్రశ్నిస్తుంటారు. దీనికి వేదాంతుల పరిభాషలో ఇప్పుడు ఈ ప్రపంచం కనబడవచ్చు కానీ ఇది కాలాంతరంలో ఇలాగే ఉంటుందని చెప్పలేదు. సృష్టి ఆరంభంలో ప్రపంచం ఇలా లేదు, ప్రళయకాలంలో కూడా ఇలా ఉండదు. కనుక ఇదంతా మన దృశ్య భ్రాంతి అని తెలుసుకుని తాత్కాలిక సుఖాలకు దూరం చేసుకుని జీవనయానం సాగించే మానవుడు పరిపూర్ణ అవుతాడు.